హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఒక ఆవు దూడ గుర్రాలతో కలిసి తిరుగుతుంది. గుర్రాల్లాగే ఫాస్ట్ గా పరిగెడుతుంది. ఆశ్చర్యంగా ఉంది కదా. అది తన యాక్చువల్ లిమిట్ ని మర్చిపోయి తన కెపాసిటీకి మించి గోడలపై నుంచి దూకేస్తుంది. ఇది వేరే ఆవులకి అంత సాధ్యమైన పని కాదు. ఇది అంత ప్రాక్టికల్ గా పాసిబుల్ అవ్వడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే మనం ఎవరితో ఉన్నామనేది. ఎస్, మనం ఎవరితో ఉన్నామనేదే మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది, మన కేపబిలిటీని డిసైడ్ చేస్తుంది, మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఒక పాయింట్ ఏంటంటే నువ్వు ఎక్కడ పుట్టావో ఎలాంటి పరిస్థితుల్లో పెరిగావు అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ప్రస్తుతం నువ్వు ఎవరితో ఉన్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో, ఏం ఆలోచిస్తున్నారో అలాంటి వాతావరణం నీ వే ఆఫ్ థింకింగ్ ని, నీ మైండ్ సెట్ ని పూర్తిగా మార్చేస్తాయి. మరి ముఖ్యంగా నీ ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది బ్యాడ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, గుడ్ ఎఫెక్ట్ కూడా అవ్వచ్చు. మీరు కొత్త ఫోన్లు వాడకపోయినా పర్లేదు, లేదా కొత్త డ్రెస్సులు వేసిపోయినా పర్లేదు, పాత వాటితో ఈజీగా మెయింటైన్ అవ్వచ్చు. కానీ అర్జెంటుగా నీతో ఉన్న ఈ పాయిజనస్ పీపుల్ని వదిలే. అలాంటి ఎన్వైరన్మెంట్ కూడా ఇప్పుడే విడిచిపెట్టు. నీ ఎదుగుదలకి అడ్డంగా ఉన్న వాళ్ళతో, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు నీకు డౌట్ వచ్చినా పూర్తిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇక్కడ సక్సెస్ కి షార్ట్ కట్ లేదు, కానీ రైట్ పీపుల్ తో చేసిన జర్నీ అనేది ఒక యాక్సలరేటర్ లాగా పనిచేస్తుంది. నేను చెప్పేది మీకు కరెక్ట్ అనిపిస్తే మీ ఫీలింగ్స్ ని కామెంట్స్ లో చెప్పండి. మరి ముఖ్యంగా ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.